సంవత్సరానికి ఒక్కరోజు అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మిగతా 364 రోజులు ఎవరిని ముంచుదామా అని ఆలోచిస్తూ ఉంటారు. సరే గాని కనీసం ఈ ఒక్క రోజున అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది కూడా గొప్ప సంగతే మరి. ఈ ఊరు రైల్వే స్టేషన్లో గడియారం మాత్రం కరెక్ట్ గా తిరుగుతుంది. రైలు తిరగదే, 4ంటికి ట్రైన్. ఏ గర్ల్ ఫ్రెండ్ అని ఉండుంటే ఈ గ్యాప్ లో ఎంత తక్కువ కిసిగొట్టేవాడిని. అట్లాంటి వాడికి అమెరికాలో పుట్టాలన్నా దరిద్ర రేఖ కింద ఉన్న దేశంలో తిండికే నోచుకోలేని వాడి కిస్సోటి. ఇవాళ రైల్లోనైనా మంచి గర్ల్ ఫ్రెండ్ని సెటప్ చేయాలి. అప్పటిదాకా వీటితో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే బయలుదేరే వరకు కాలక్షేపం చేయొచ్చు. హ్యాపీ న్యూ ఇయర్. హలో, ఇంగ్లీష్ రాదా? ఎర్రతోలు హిందీ కూడా అనుకుంటా. నయా సాల్ కా ముబారక్ హై. ఏంటది? హిందీ కూడా రాదా? ఉంగళికి పుత్తాండ నల్వార్తగలు. ఇదేంట్రా, తమిళ కూడా కదా? ఏ స్టేటో తెలిసి రావట్లేదే. ఎలా తెలుస్తుంది? ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వల్ల ఎవరిదే స్టేటో తెలుసుకోలేకపోతున్నాం. అన్నాయ్ తమ్ముడు, శుభాకాంక్షలైనా. ఏం కర్మరా ఇది? సైలెంట్ గా కూడా స్టేట్ ఉందా? ఎవడన్నా చంపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడేమో. ట్రంకు పెట్టోటి టెర్రరిస్ట్ అయి ఉంటాడా? తమ్ముడు, నేను ఏమన్నానో నేడుస్తున్నాడు. న్యూ ఇయర్ కదా, హ్యాపీగా ఉండవయ్యా అన్నాను. ఆస్తి నీకు అపార్థం చేసుకున్నాడా? బ్రదర్, వేర్ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశమా? అరే మనోరుడివే. ఏమయ్యా, న్యూ ఇయర్ రోజు లోకం అంతా సంతోషంగా ఉంది. వయసుడు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. చిన్న కుర్రాడివి, నువ్వేమిటయ్యా ఏడుస్తూ కూర్చున్నావు? టికెట్ డబ్బులు లేవా? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? ప్రాబ్లం ఏమిటో చెప్పయ్యా, నేను తీరుస్తాను. అది తీర్చడం మీ వల్ల కాదు. ఎనీవే, థ్యాంక్ యూ. తమ్ముడు, ఎవరైనా ఆనందాన్ని ఎందుకు పంచుకుంటారో తెలుసా? అందులో చిన్న స్వార్థం ఉంది. ఆనందాన్ని ఇంకోటితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. నీ దగ్గర పంచడానికి ఆనందం ఏమీ లేదన్న సంగతి తెలుస్తూనే ఉంది. నీ ఆవేదనైనా నాకు పంచవయ్యా, సగమైనా తగ్గుతుంది. మనసుకు భారం ఉండకూడదు బాబు. నాకు చెప్పి తగ్గించుకో ప్లీజ్. తమ్ముడు చెప్పవయ్యా. నేను పుట్టింది ఒక చిన్న గ్రామంలో, అది కూడా ఒక నిరుపేద కుటుంబంలో. ఐ థింక్ మే 1996 నా కాలేజ్ ఇంటర్వ్యూ కోసం మొట్టమొదటిసారిగా నేను ముంబైకి వచ్చాను. ఇదే స్టేషన్కి వచ్చి దిగాను. ఆ రోజు నా జీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేని రోజు. నాకంటూ చెప్పుకోవడానికి ముంబైలో చుట్టాలు స్నేహితులు ఎవరూ లేరు. మనుషుల వరకే పరిమితమైన జాతి, మతం, కులం, భాష, పేద గొప్ప అన్న భేదం ఈ ముంబై మట్టికి లేదు. నిలువ నీడలేని లక్ష్య సాధకులైన యువకులకు ఈ అరబిక్ సముద్ర తీరపు సిమెంట్ బెంచీలే సింహాసనాలు. ఈ ముంబై సింహాసనం ఈ పేద విద్యార్థికి కొంచెం చోటిచ్చింది. చదువు ఒకటే నా లక్ష్యం. ఇండియాలోనే మేనేజ్మెంట్ స్టడీస్కి నంబర్ 1 కాలేజ్ రామచంద్ర. ఎలాగైనా ఇక్కడే MBA చేయాలన్నదే నా ఆశ. లక్షాధికారులు, కోటీశ్వర్లు చదివే ఈ కాలేజీలో నాలాంటి పేదవాడికి కూడా సీటు దొరుకుతుందనే నమ్మకంతో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను.
మార్నింగ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు ఇచ్చిన సెషన్స్ అన్ని మనసులో పెట్టుకుని నేను ఒక లిస్టు ప్రిపేర్ చేశాను. ఐఎమ్ షూర్ దే ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా వీళ్ళంతా ఉత్తమ విద్యార్థులు అవుతారని నా నమ్మకం. ప్లీజ్ గో త్రూ ఇట్. నంబర్ 1 సురేష్ బాలాజీ. నంబర్ 2 అక్బర్ అలీ. నంబర్ 3 రామ్ గోపాల్ రావు. Almost we have come to the end of the list and the party student is. Hello, just a moment, sir. Excuse me, sir. Education Minister. Hello, good morning, sir. మిస్టర్ రామచంద్ర, నా సిస్టర్ సన్ మీ కాలేజీలో ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశాడు. వాడి పేరు రాహుల్. ప్లీజ్ నోట్ డౌన్ హిజ్ అప్లికేషన్ నెంబర్ 486. చదివితే మీ కాలేజీలోనే చదువుతాన్ని ఒంటికాల మీద నిల్చున్నాడు. సో ఐఎమ్ షూర్ యూ విల్ డూ ది నీడ్ఫుల్ ఇన్ ద మ్యాటర్. అలాట్ హిమ్ ఎ సీట్. I will try to do the needful, sir. The 40th student is Mr. Raja. తిండికి కానలేడు నీకెందుకు చదువు? ఇంకో పాలు చదువుకి ఇవన్నీ నోటంటే విన్నాను. కొలువులో కాలట్టి కాల్ చేస్తానేమనుకున్నావు? ప్రపంచంలో ఇంటర్నెట్దే ఆధిక్యత. అది ఈ ముంబైని వదిలిపెట్టలేదు. అంతా అన్నిటా కంప్యూటర్. ఆ కంప్యూటర్ ప్రేమని వదిలిపెట్టలేదు. ప్రేమ. చెత్త ఫిగర్, దానికి టెన్షన్ అవుతాం. ఎవరు స్టంట్ ఆన్ వీల్స్? ఇంకెవరు మన రాజేష్ అయి ఉంటాడు. ఈ వయసులో అలా స్కిట్టింగ్ అవసరమా? రేపు ప్రొఫెసర్ వస్తున్నాడు. దమ్ముతచ్చి ఐ అప్రిషియేట్ యు ఆల్. ప్రొఫెసర్ కి మర్యాద ఇస్తున్నారు. నువ్వొకడు ఎవడీనికి మర్యాద ఇచ్చేవాడు? ఉన్న ఒక్క దమ్ము కాపాడుకుందామని ఇస్తున్నారు. వచ్చి రాగానే సిగరెట్ పీక్కుంటాడు. యాక్చువల్లీ మై పర్సనాలిటీ ఇస్ గ్రేట్. నో, దట్స్ వై ఆల్ ద గర్ల్స్ ఆర్ లుకింగ్ మీ. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. కక్కుర్తి అదవలరా. ఏంటో నన్ను చూసి సిగరెట్ వెనకాల తెచ్చుకుంటారు. మన మధ్య జనరేషన్ గ్యాప్ ఉండకూడదనే కదా నేను మీతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మరి మీరేమో నన్ను దమ్ము కొట్టేటప్పుడు కలవనివ్వట్లేదు, సైట్ కొట్టేటప్పుడు నన్ను కలవనివ్వట్లేదు. అవును, అదేంటి ఫిల్టర్ కింగ్? అదేలా సార్, సిగరెట్ చూడకుండా బ్రాండ్ చెప్పారు. అదే టెక్నిక్. చూడకుండా కనిపెట్టేవాడు ప్రొఫెసర్, చూసి కనిపెట్టేవాడు స్టూడెంట్. నేను వాసన బట్టి దేన్నైనా కనిపెట్టేస్తాను. కుక్క చేతిలాగా. సప్తలో నన్ను కుక్క చేతి అన్నావు కదా, రేపు క్లాసుకు రావే, నిన్ను కరిచి కురుక్కు తింటా. రోజా, 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 రోజా. హాయ్. హాయ్. నువ్వు ఇలాగే ఎక్కడో దాక్కుని కూర్చున్నావు అనుకో, నేను కట్టుకోబోయేవాడు నీ కోసం వెతకలేక చస్తాడు. అర్థమయ్యేది చెప్పే. మరేంటే, నువ్వే ఒక రోజావి. ఇన్ని రోజాలతో కలిసి కూర్చుంటే నీ లైఫ్ పార్ట్నర్ నేను ఎలా కనిపెట్టగలుగుతాడు చెప్పు? ఇప్పుడు అతని గురించి దిగులెందుకు? ఎందుక? నీ కష్టాలచి మీద దినఫలం మీద నమ్మకం ఉంది కదా. ఇటు చూడు.
ఇవాళ నీ లైఫ్ పార్ట్నర్ ని మీట్ అవుతావని రాసింది. అంటే లవ్ మ్యారేజ్ అనేగా. అందులో తప్పే ఉంది. తప్పేమీ లేదు. కానీ చూసావా, ఎవడో తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్ట. అదొట్టి మూర్ఖత్వం కదూ. ఇక వాడు పుట్టి ప్రయోజనం ఏంటి? ఈ ప్రపంచంలో ఎవరు ఎలా పుట్టినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొందరు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ప్రేమే అతని జీవిత లక్ష్యం. అందుకే అతను ప్రాణాలు వదిలాడు. నాకెందుకో అతని మరణంలో కూడా ఒక అర్థం ఉందనిపిస్తోంది. ఇలా ప్రేమ కోసం అందరూ ప్రాణాలు తీసుకుంటూ పోతే చివరికి ఈ ప్రపంచంలో ఒక్కడు మిగలడు. ఎందుకంటే అందరూ ఏదో స్టేజ్ లో ప్రేమిస్తారు. అందరూ ప్రేమించొచ్చు, కానీ కొందరు ప్రేమ నిజం కాకపోవచ్చు. సపోజ్ నువ్వు ఒకరిని ప్రేమించి అతను నీకు దక్కకపోయినా, లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేస్తావు చూడు, అదే నిజమైన ప్రేమ. ఇది చెప్పడానికైతే అందంగానే ఉంది, చెప్పినంత తేలిక కాదు చేయటం. నా వరకు నేనెప్పుడు చెప్పిందే చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్. ఒకవేళ ప్రేమించినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లలా అటువంటి పని చేయను. రోజా, दिमाग नहीं है क्या? मामूली गुलाब के फूलों के लिए जान दे रहे हो? ये गुलाब नहीं तो दूसरा गुलाब. जिंदगी दोबारा मिलेगी. दफा हो जा. అబ్బి మరతా సాలే జాओ జల్దీ కరో జాओ. పెద్ద హీరో రోజా పువ్వులు కాపాడడానికి వచ్చాడు. ఏమైంది? నా పేరు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపించింది, అందుకే ఆగాను. హౌ స్వీట్. ఎవరు? నథింగ్. ఓకే కమ్. Dear students, today I'll give you a beautiful lecture on business management and I'll make you all businessmen and super industrialists. Look here, the roots of the business, mission impossible. అరే ఇది సినిమా పేరే, వీళ్ళందరికీ అర్థం ఏంటంటారా? ఎరా ఇదేంట్రా, ఒక్క స్టూడెంట్ కూడా లేడు. అంతా నెట్ కేఫ్ ఫెయిల్ ఉంటారు సార్. సొంటి కాఫీ తాగే సన్నాసులకి నెస్కేఫ్ కావాల్సి వచ్చింది. నెట్ కాఫీ కాదు సార్, నెట్ కేఫ్. అది ఒక కంప్యూటర్ సెంటర్. ఒక కంప్యూటర్ 1000 మంది టీచర్స్ కి సమం. ఏ సార్, ఈ క్లాస్ లో ఇంత పెద్ద విండో ఉంది కదా, అందులోంచి పక్కనే ఉన్న ఒక అమ్మాయినైనా మీరు చూడనిస్తున్నారా? కానీ కంప్యూటర్ లో చిన్న విండో, అది ఓపెన్ చేస్తే లోకంలో ఉన్న అందరు అమ్మాయిల్ని చూడొచ్చు, మాట్లాడొచ్చు, పరిచయం చేసుకోవచ్చు. చాటింగ్. ఏంట్రా షేట్ షేట్ అంటావు? ఎవరా షేటు? ఎవరు రాడిది? సేట్ కాదు సార్, చాట్. షటప్ మ్యాన్, నాకు అర్థం ఏంటో మాట్లాడు. కంప్యూటర్ మూలంగా లవ్ చేయొచ్చు సార్. ఓ లవ్. అవును సార్, మీరు వచ్చినా మీకు ఒక లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. ఐ విల్ కమ్ యా. వెల్కమ్ యా. హాయ్ మాము. హాయ్ డా. ఏం చేస్తున్నావు రా? రెఫరెన్స్ రా. ఏంట్రా ఎప్పుడు చూసినా చదువు ఆఫ్ చేయరా. కుదరదు. చెప్తేనవా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? చాట్ చేసి అమ్మాయిలు పట్టుకుందాంరా. ఓకే. చాట్ విండో ఓపెన్ అయింది. భయ్యా అలాగే నేనేం ఎంటర్ చేయి. రే డూప్లికేట్ పేరు అదే మంచి లక్షణం. ఏ ఒరిజినల్ పేరు ఇవ్వకూడదా? రే కొందరు అమ్మాయిలకు సెక్సీగా జాలీగా మాట్లాడితే నచ్చుతుంది, వాళ్ళతో హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఒకసారి మంచి అమ్మాయిలు పడతారు, వాళ్ళతో అలా మాట్లాడాలనుకో నచ్చదు, వెంటనే కట్ చేసేస్తారు. అటువంటి అమ్మాయిలందరికీ ఒరిజినల్ నేమ్ ఇవ్వకూడదు, డూప్లికేట్ పేరే ఇవ్వాలి. రే సహజంగా అమ్మాయిలతో మాట్లాడడం కష్టమైన పనే. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నందువల్ల ఓ అమ్మాయిని చూడకుండానే మాట్లాడి మనసు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. పయ్యా నీ పేరు జింకునాక జినుకున్నాక సల్ఫాలకడి గర్ల్స్ అని ఇవ్వు. అలాంటి డూప్లికేట్ పేరు మాత్రం నేనెవను. ఫిగర్ల పేర్లు వస్తున్నాయి. ఆ జెన్నిఫర్,
రీటా ఆ హంస కన్ఫ్యూజ్ సుమం సూపర్ ఫిగర్ రా. పోరా, పేరేరా అందంగా ఉంది. మనం ఇలా ఇంటర్నెట్ లో పేరు చూసి అమ్మాయి ఫిగర్ సూపర్ గా ఉంటుందని ఎలా చెప్పగలం? చేపల్ని పట్టుకోవటానికి ఫిషింగ్ నెట్, అమ్మాయిల్ని పట్టుకోవటానికి ఇంటర్నెట్. వల వెయ్యి, మంచి చేప పడితే తిను, లేదా వదిలేయి. హాయ్ శుభం, కరెక్ట్, సెండ్ ఇట్. హాయ్ సుమా. రాజా? ఎవరే రాజా? ఎవరో తెలీదే. సమ్మన్ న్యూ, ఇప్పుడే ఫస్ట్ టైం. క్యూట్ నేమ్ యార్. పేరు చూసి మంచివాళ్ళ ఉన్నాడు. ఏ పేరు పెట్టి మంచివాడు చెడ్డవాడు ఎలా చెప్పగలవే? వీళ్ళ ఒరిజినల్ పేరు చెప్పేది. ఎవరైనా అమ్మాయి దొరికితే చాలు లూజ్ వగడు వగుతారు. ఆల్ జోల్స్. అసలు ఇప్పుడు పేరిచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడే జెన్యున్ పర్సన్ ఉంటాడంటావా? కమోన్ యార్, మాట్లాడితేనేగా ఎలాంటి వాడో తెలుస్తుంది. హాయ్ రాజా, హౌ ఆర్ యు? సమాధానం వచ్చింది. పార్టీ రెస్పాన్స్ ఇచ్చిందిరా. ఎలా ఉన్నావని అడుగుతోంది. పైన కొట్టు. అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడుగు. ఏంటి ఊరి పేరు అడుగుతున్నాడు? ఏయ్ అమెరికానిచ్చే. అయ్యా అమెరికా. హాయ్ మాము. హాయ్ రా. అలాటింగ్ అవును, మనోడికి పెద్ద చేప పడిందిరా. గర్ల్ ఫ్రమ్ అమెరికా. ఇండియా ఇస్తే రెస్పెక్ట్ ఎవరు? లండన్ అని ఇవ్వు. కరెక్ట్, ఏరియా లండన్ అని. ఓ లండన్. లండన్ లో సెటిల్ అయిన లోకల్స్ ఆఫ్ ఇండియా. అయ్యా ముందు వయసుని తడుగు, ఆ తర్వాత మాట్లాడదాం వద్దని డిసైడ్ చేద్దాం. చూడ వెంటనే వయసు అడుగుతున్నాడు. ఖచ్చితంగా జొల్లు కేసే. అమ్మాయిలైతే మాట్లాడతారు, ఆంటీలైతే ఆఫ్ చేస్తారు. ఓకే, వాడు జొల్లా లేక లొల్లా అని ఇప్పుడే కనబడతాం. పెళ్ళే 2 పిల్లలకమ్మా, 45 ఏళ్ల వయసుని చెయ్యి. అతను మంచివాడైతే సమాధానం చెప్తాడు, లేదా వదిలి పారిపోతాడు. 45-year-old married. 45 years, 45 ఏళ్ళ ఆంటీ. ఎక్కడికి వెళ్తున్నావురా? కాలేజ్ లైబ్రరీకి ఒక రిఫరెన్స్ కోసం వెళ్ళొస్తాను. అన్ని రెఫరెన్స్ నీకు కంప్యూటర్ లోనే ఇస్తాను, మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చావు. ఎరా 45 ఏళ్ల వయసుని తెలియగానే పారిపోవాలని చూస్తున్నావా? అయ్యా నీ టైం సరిగ్గా లేదురా, అందరూ ముసలమ్మలు పడుతున్నారు. ఓ షిట్, ఏంట్రా హ్యాంగ్ అయింది? అటు చూడు, మౌస్ రబస్ చేస్తుంది. 45 ఏళ్ళంటే దానికే నచ్చలేదు. నువ్వే ఆ ఓల్డ్ ఆంటీతో లవ్ చేయి, నేను వస్తాను. ఏంటి సమాధానమే లేదు. 45 ఏళ్ళ అనగానే బెదిరిపోయినట్టున్నాడు. చూసావా, మనం అనుకున్నట్టు వాడు జోళ్ళు కేసే. ఇక మన జోలి కేసు వచ్చినా రా. ఎలా ఉంది మన ఐడియా? హాయ్ హాయ్, కమ్ ఆన్ లెట్స్ గో. సార్ ఎనీ ప్రాబ్లమ్ సార్? సార్ ఈ కంప్యూటర్ హ్యాంగ్ అయింది. ఐఎమ్ సారీ, మీరు వేరే టేబుల్ కూర్చుంటారా? నో థ్యాంక్స్. వెల్కమ్ సార్.